రా ఏజెంట్ స్టోరీ కట్ చేసి నేను క్యాబ్ డ్రైవర్ క్యారెక్టర్ చేశాను. ఒక 1 డేలో జరిగిన సినిమా. సో యాక్షన్ థ్రిల్లర్ జానర్ ఫర్ షూర్. మనం ఎంటర్టైన్మెంట్ కోసం థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ కోసం సినిమా చూస్తాం కాబట్టి March 1న వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది భయ్య. పంచాయతీ ఏంది అంటే S99లో ఒక్క రోజులో లైఫ్లో అందరి జీవితాలు మలుపు చెందుతాయి. ఆ ఇన్సిడెంట్ ఏంటి, దానిలో ఈ క్యాబ్ డ్రైవర్ ఎందుకు ఉంది, ఏమైంది, కథ ఏంది అంటే డూ బుక్ ద టికెట్స్, డూ వాచ్ ద ఫిల్మ్. చూసిన వాళ్ళందరికీ అయితే నచ్చిందండి. సో చూడని వాళ్ళు వెళ్ళి డూ వాచ్ ద ఫిల్మ్. వరల్డ్ వైడ్ రిలీజ్ ఉంది కాబట్టి బిగ్ స్క్రీన్ మీద చూసే మజా ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. సో డూ వాచ్ ద ఫిల్మ్. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్, థియేటర్ ఎక్స్పీరియన్స్? లవ్లీ అండి. బికాజ్ నేను ఒక ప్రసాద్ ఐమాక్స్ పెద్ద స్క్రీన్లో నేను పెద్ద స్టార్ సినిమాలు చూశాను. సో నేను ఒక లీడ్ క్యారెక్టర్లా చేసిన నన్ను నేను ఒక పెద్ద స్క్రీన్ మీద వెన్ ఐ వాచ్ మై సెల్ఫ్ ఫుల్ అసలు పూజా క్యారెక్టర్లో కిర్రాక్ అనిపించింది. ఇంకా పిక్చర్ అభి బాకే మేరే దోస్త్ ప్రీక్వెల్ సీక్వెల్ ఉంది భయ. సో అసలు ప్రీక్వెల్ ఏంది సీక్వెల్ ఏంది అంటే మా S99 Part 2 చూస్తే మీకు అర్థమవుతుంది. Part 1 Part 3 కూడా ఉంటుంది. సో డూ వాచ్ ద ఫిల్మ్. సిరీస్ ప్లాన్ చేస్తున్నారా? యా ఫర్ షూర్ అండి. సో దిస్ ఇస్ అ Part 2, Part 1 ఉంటుంది నెక్స్ట్, Part 3 ఉంటుంది నెక్స్ట్. అంటే నార్మల్గా మీరు చేసే క్యారెక్టర్స్ కంప్లీట్గా అంటే ఇంతవరకు కొంచెం క్లాస్ ఉంది, బట్ ఇందులో మాస్ ఉంది అంటున్నారు. అంతేకాదు భయ్య, దెత్తడి పోచమ్మ గుడి కట్ చేస్తే వీ నీడ్ అంతే వీ నీడ్ విమెన్ అంటే డిఫరెంట్ రీజన్స్. ఇప్పుడు ఒక తెలంగాణ పిల్ల ఉంటే ఎట్లుంటుంది, ఒక డిఫరెంట్ నేటివిటీస్. అమ్మాయిలు యూజువల్లీ క్యాబ్లో కూర్చుంటారు, ఆ పిల్ల క్యాబ్ డ్రైవర్ అయితే అదే క్యాబ్ డ్రైవర్ ఒక సిచ్యువేషన్లో ఉంటే ఏంటి ఆ సిచ్యువేషన్ ఏంటి, దాంట్లో ఒక రా ఏజెంట్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఫర్ షూర్ మనం స్టోరీలో చూసే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి పైసా వసూలు సినిమా భయ్య. డూ వాచ్ ద ఫిల్మ్. సిచ్యువేషనల్ కామెడీ అండి. సో ఫోర్స్డ్ కామెడీ లేదు. యూజువలీ మన సినిమాలో కామెడీ పెట్టాలని పెడతారు. ఇది జస్ట్ 1 hour 42 minutes సినిమా అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. కామెడీ అని నేను చెప్పను, ఇట్స్ అ థ్రిల్లర్లో సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. యా వెన్నెల్ కిషోర్ సినిమా కాదండి ఇది, S99. నాదా ఆల్మోస్ట్ ఒక నాకు తెలిసి 1 hour 42లో ఒక ఐ థింక్ 30-35 minutes ఉంటుందండి. సో ఇట్స్ అ ఫుల్ లెంత్ క్యారెక్టర్. అండ్ అసలు నాది కూడా ఎండింగ్ అనేది నెక్స్ట్ మీకు సీక్వెల్లో తెలుస్తుంది. ఫర్ షూర్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అండ్ Part 3లో కూడా నేను ఉంటాను. మీ క్యారెక్టర్ చాలా బాగా చేశారు మేడం, చాలా సూపర్ చేశారు. మేడం ఏం చేశారు మేడం, యాక్టింగ్ మీ అందం సినిమా చూడలేకపోయినా S99 మేడం వేరే లెవెల్ ఉంది నిజంగా. బంగారం ఏమని చెప్పండి, సినిమా హిట్ అని చెప్పనా సూపర్ హిట్ అని చెప్పనా, ఇక్కడ ఒకటి చెప్పనా వాషింగ్ పౌడర్ నిర్మా ఇస్తున్నా చూడపడి కర్మ చాలా బాగుంది మేడం. యాక్టింగ్ వేరే లెవెల్ మేడం, మీ స్మైల్ తో చంపేశారు మేడం సినిమాలో. చాలా బాగుంది మేడం. సో ఐ మీన్ ఐఎమ్ గ్లాడ్ దట్ దే ఎంజాయ్డ్ ద ఫిల్మ్. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే మీకు హీరో హోండా స్ప్లెండర్ S99 ఇస్ వండర్. అంటే మరి గ్యాస్ మరి ఇంత ఉత్సాహంగా ఉన్నప్పుడు మనం కూడా ఉత్సాహం తీసుకోవాలి కదండి. అసలు సో డూ వాచ్ ద ఫిల్మ్ అండి. అండ్ చూడని వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటి అంటే మీ ఇక్కడ చెప్పేశారు కదా, హీరో హోండా స్ప్లెండర్ అన్ని నిర్మా పౌడర్ అన్ని చెప్పారు కర్మ అంతే. సో ఇట్స్ అ గుడ్ ఫిల్మ్, డూ వాచ్ ద ఫిల్మ్. అండ్ థ్రిల్లర్ అండి. సో మీ అందరూ చూస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. S99 అంటే ఏంటబ్బా డిఫరెంట్ టైటిల్ ఉంది సినిమాకి అని ఇంట్రెస్టింగ్గా వెళ్తే క్యారెక్టరైజేషన్స్ ఏంటన్నా అసలు వామ్మో. ఆయన చూడ్డానికి హీరో ఎట్లున్నాడంటే అరే ఈయన హ్యాండో చూసాం మనం అనుకున్నాను, కానీ ఆయన యాక్టింగ్, ఆయన ఫైట్, ఆయన కొడుతుంటే అసలు అవతల వాళ్ళు బౌన్స్ అవుతుంటే అసలు వామ్మో వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. అసలు ఇందులో మన శ్వేతా వర్మ గారు కూడా చేశారు. అసలు ఆవిడ చేసిన కామెడీ ఉంది భయ్యా. ఆవిడ స్లాంగ్ కానీ ఆవిడ మాట్లాడే ఉంటుంది, ఒక ప్రాసలో మాట్లాడుతుంటుంది ఆవిడ, వేరే లెవెల్ అనిపించింది. మధ్యలో ఒక చిన్న ట్విస్ట్, ఓవరాల్గా అలా సరదాగా వెళ్ళిపోతుంది సినిమా. నాకైతే కొన్ని సీన్లు అయితే పర్టికులర్గా చాలా బాగా నచ్చాయి. పర్టికులర్ సీన్స్, ఇంకోటి ఆ యాక్షన్ సీన్స్, కత్తితో పొడవడాలు, మధ్యలో మన రాజారెడ్డి కామెడీ వేరే లెవెల్ అనిపించింది. బట్ థియేటర్కి రండి, ఎందుకంటే మంచి సినిమాలు మనం చూడాలన్నా వాళ్ళు తీయాలన్నా వాళ్ళకు ఒక బూస్టింగ్ ఉండాలి. సో థియేటర్కి రండి, సపోర్ట్ చేయండి. చిన్న సినిమాలు పెద్ద సినిమాలకి ఏదైనా మనం వచ్చి చూసి రివ్యూ చేస్తేనే. సో
నా ఒపీనియన్ ఏంటంటే ఓటీటీ కోసం వెయిట్ చేయకుండా థియేటర్కి కదిలి రండి, మంచి సినిమాలు చూద్దాం, సినీ ఇండస్ట్రీని బతికిద్దాం. థ్యాంక్ యూ. ఇట్ వాజ్ ఎన్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. ప్రివ్యూ చూసాం ఇది, బట్ థియేటర్లో ప్రివ్యూ చూడడం వేరు, కమర్షియల్ థియేటర్లో యాక్చువల్ క్వాలిటీ ఆఫ్ సౌండ్, యాక్చువల్ క్వాలిటీ ఆఫ్ పిక్చర్తో చూడడం వేరు. సో అంటే టైటిల్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు S19 అనే టైటిల్ ఉంటుందని. బేసిక్గా కాన్సెప్ట్ ఏంటంటే నేమ్లెస్ పర్సన్, నేమ్లెస్ వారియర్ అంటున్నాము. సో పేరు లేని వ్యక్తి కాబట్టి, పేరు లేనప్పుడు ఏదో ఒకటి ఉండాలి కదా, అందుకొరకు దానికి ఒక సీరియల్ నెంబర్ లాగా, అంటే బేసికలీ ఆయన ఆ ఏజెంట్ బ్యాడ్జ్, అది ఇట్స్ బ్యాడ్జ్ నెంబర్ లాగా అనమాట. అంటే నార్మల్గా ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? ఆడియన్స్ రెస్పాన్స్ అడుగుంది హీరోగా అడుగుతావేంటి? సినిమా మామూలుగా లేదు భయ్యా. S99 సినిమా ప్రతి ఒక్కరు చూడాలి. నిజంగా ఇన్ని సినిమాలు చూసినా బాలబాబు సినిమాలు క్రేజీగా ఉంటాయి, కానీ ఇలాంటి సినిమాలు రావాలి. నిజంగా సార్ సూపర్ హీరో అంటే మీరు నిజంగా రియల్ హీరో, రియల్ క్యారెక్టర్ వైజ్ చాలా బాగుంది. ఇక మా హీరోయిన్ గురించి చెప్పాలి, క్యాబ్ డ్రైవర్ అయ్యా, క్యాబ్ అయ్యా, కష్టపడ్డదయ్యా, కష్టపడి సంపాదించిందయ్యా. మా హీరోయిన్ చాలా బాగా చేస్తారు. అసలు హీరోయిన్ మధ్యలో మాత్రం వండర్ఫుల్ అనమాట. కాంబినేషన్ అయితే అల్టిమేట్ అడుగుతుంది. నిజంగా ఒక క్లియర్ క్లారిటీ ఏంటంటే ఒకటి చెప్తా భయ్యా, సినిమా అనేది ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి, ప్రతి ఒక్కరు చూడండి. S99 సినిమా మాత్రం మిస్ అవ్వద్దు. ఏంటి నీకు చెప్పినా కదా, ఆల్రెడీ చెప్పినా కదా అన్న, ఎన్నిసార్లు చెప్పాలి? హీరో గారు హీరోయిన్ గారు మామూలు చేయలే. మీకు ఎలాంటి డౌట్ ఉంటే సినిమాలో పంచ్ డైలాగ్ కానీ ఏమైనా తగ్గినాయి అనుకుంటే మాత్రం నేను చెప్పింది ఏమాత్రం మిస్ అయినా కూడా సినిమాకి వెళ్ళి చూడండి. నువ్వు చూస్తావు కదా, ఎన్నిసార్లు చెప్పాలి సినిమాకి వెళ్ళమని చెప్పిన, అన్ని క్వశ్చన్లు అడుగుతావు, కింద కామెంట్ చేసి చూస్తావు. సినిమా బాగుంది, ప్రతి ఒక్కరు చెప్తున్నా, తప్పకుండా S99 అనే సినిమా చూడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, RR కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగున్నాయి. కానీ అన్నిటికంటే ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ చెప్పాలి, ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఎడిటర్ కావచ్చు, రైటర్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఏదైనా కావచ్చు, కానీ ఒక సినిమాకి సంబంధించి డైరెక్టర్గా, ఆర్టిస్ట్గా, హీరోగా ఇన్ని చేయాలంటే నిజంగా దమ్మున్నారు సార్. సూపర్. నిజంగా హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. నిజంగా మన హీరో గారు డైరెక్షను, ఎడిటింగ్, హీరోగా చేయడం అల్టిమేట్ భయ్యా, సూపర్.